అందరికీ ప్రభు పేరిట వందనాలండి. మరి కొత్త ఆదివారం రోజున మరి ప్రభు మనందరినీ కూడా మరి ఈ విధంగా మరి సమకూర్చినందుకు ప్రభుకి ముందుగా స్తుతులు, స్తోత్రాలు, వందనాలు. మీ అందరికి కూడా వందనాలు. ఇక్కడ కూడి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డకి వందనాలు. ఆన్లైన్లో చూస్తున్న ప్రతి ఒక్క బిడ్డకి వందనాలండి. మరి ముందుగా చిన్న ప్రార్థన చేసుకుని పాట పాడుకుని వాక్యదానం చేసుకున్నాం. పరలోకమందున మా తండ్రిని ఘనమైన మన లెక్కలేని వందనాలు, స్తుతులు, స్తోత్రాలైన ప్రభా నాయన ఈ ఆదివారం రోజున నాయన మమ్మల్ని కలుసుకునే అవకాశం ఇచ్చిన మీకు వందనాలు తండ్రి. నాయన మరి లాస్ట్ వీక్ అంతట్లో తోడుండి సహాయం చేసిన మీకే వందనాలు తండ్రి. మరి ఈ ఆరాధన అంతట్లో నాయన స్తుతి అంతట్లో వాక్యం వినుట అంతట్లో మీరే తోడుండి సహాయం నేర్చేయండి నాయన. నాతో మీరు మాట్లాడండి, మీ మాటలు నా ద్వారా పలికించి నాయన మరి మళ్ళీ వచ్చే ఈ కొత్త వారం అంతట్లో కూడా నాయన వాక్యం ధ్యానం చేసుకుని మరి మమ్మల్ని మేము మార్చుకుని బలపరుచుకుని స్థిరపరచుకుని మీతో నడిచే కృపణించో కోరుకుంటూ మరి మీకే మహిమ ఘనత చెల్లించుకుని చిన్న ప్రార్థన నజరేడని సునామని నడిపెట్టుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మరి చిన్న పాట పాడుకుందామండి. Hallelujah, hallelujah, hallelujah. Yes, Lord Jesus. Thank you, Lord Jesus. Hallelujah, hallelujah, hallelujah. Stotram, stotram, stotram. Lord, hallelujah, hallelujah, hallelujah. Thank you, Lord Jesus. Hallelujah. మరి చిన్న వాక్యదానం చేసుకుందామండి. మనం లాస్ట్ వీక్ లూకా సువార్త 7వ అధ్యాయం చదివాము. 1 నుంచి 10, తర్వాత మళ్ళీ 11 నుంచి 15 వరకు చూసాము. మరి వారము 16, 17, 18, 19, 20 చూద్దామండి. ఆయన అతనిని అతని తల్లికి అప్పగించాను. అందరూ భయాక్రాంతులై మనలో గొప్ప ప్రవక్త బయలుదేరి ఉన్నాడనియో, దేవుడు తన ప్రజలకు దర్శనమున గ్రహించి ఉన్నాడనియో దేవుని మహిమపరచిరి. ఆయనను గూర్చిన ఈ సమాచారము యూదయ అంతటను చుట్టుపట్ల ప్రవేశమందంతటను వ్యాపించెను. యోహాను శిష్యులు ఈ సంగతులన్నీ అతనికి తెలియజేసిరి. అంతటా యోహాను తన శిష్యులలో 2 పిలిచి, రాబోవాడు నీవేనా? మేము మరొకని కొరకు కనిపెట్టవలెనా అని అడుగుట వారిని ప్రభువు నొద్దకు పంపెను. ఆ మనుష్యులు ఆయన యొద్దకు వచ్చి, రాబోవాడు నీవేనా, లేక మరియొక్కని కొరకు మేము కనిపెట్టవలెనా అని అడుగుట, బాప్తిసమిచ్చి యోహాను మమ్మను మీ యొద్దకు పంపెనని చెప్పిరి. ఆ గడియలోనే ఆయన రోగములను, బాధలను, అపవిత్రాత్మలు గల అనేకులను స్వస్థపరిచి చాలామంది గుడ్డివారికి చూపు దయచేసెను. అప్పుడు ఆయన, మీరు వెళ్ళి కన్నవాటిని విన్నవాటిని యోహానుకు తెలుపుడి. ఆమేన్. సో 22 వరకు చూద్దామండి. 16 లూకా సువార్త 7వ అధ్యాయం 16 నుంచి 22 వచనాల వరకు చూద్దాము. మరి ఆర్ యూ ద జీసస్ క్రైస్ట్? ఆర్ యూ ద వన్ హూ ఈస్ కమింగ్ ఆన్ టు దిస్ ఎర్త్? సో మన టాపిక్ వచ్చేసి, మీరు ప్రవక్త లేదంటే మీరేనా మమ్మల్ని కాపాడుటకు వచ్చిన దేవుడవు అని టాపిక్ మీద మనము ధ్యానం చేసుకుందాము. ఆర్ యూ ద లార్డ్ హూ ఈస్ కమింగ్ టు సేవ్ అస్? ఆర్ యూ ద లార్డ్ హూ ఈస్ కమింగ్ టు సేవ్ అస్? సో మీరేనా దేవుడు, రాబోచున్న దేవుడు, మమ్మల్ని లోకరక్షకుడు, మమ్మల్ని ఈ లోకం నుంచి సహాయం చేసే దేవుడు అని మనం దీని మీద ధ్యానించుకున్నాం. సో 16 చూస్తే, ఆయన అతని తల్లికి అప్పగించాను. ఆ ముందు వచనాలు చూసుకుని ఒక పుదరాలైన తల్లికి కుమారుడు చనిపోవడం వల్ల తల్లి చాలా బాధపడుతుంటే యేసు విచారించి మరి ఆ తల్లి బాధను అర్థం చేసుకుని మరి ఆ పాడే ఏదైతే ముట్టగానే ఆ చనిపోయిన కుమారుడు లేచి మాట్లాడుతాడని వచనాలు రాయబడి ఉంది బైబిల్లో. మనం 16 చూసుకున్నట్లయితే, అందరూ భయాక్రాంతులై మనలో గొప్ప ప్రవక్త బయలుదేరి ఉన్నాడనియో, దేవుడు తన ప్రజలకు దర్శనమును గ్రహించి ఉన్నాడనియో దేవుని మహిమపరచిరి. సో ఈయన ప్రవక్త అని అనుకుని జనాలందరూ కూడా దేవుని మహిమపరచారంట. మనలో నుంచి ఒక ప్రవక్త పుట్టాడు అని, దేవుడా థ్యాంక్ యూ సో మచ్ నాయన, మాలోకి ఒక ప్రవక్తను పంపించావు అని వాళ్ళలో వాళ్ళు అనుకున్నారంట. అనుకుని ఈ మాటలన్నీ కూడా ఆయనను గూర్చి ఈ సమాచారము యూదయ అంతటను చుట్టుపట్ల ప్రదేశం అంతటను వ్యాపించెను. సో యూదయ అంతటా వ్యాపించిందంటే చుట్టుపక్కల ఉన్న ప్రదేశాలన్నింటిలో కూడా ఈ విషయం వెళ్ళిపోయిందంటే, ఏంటంటే ఇట్లా ప్రవక్త వచ్చాడు, మరి ఇలా కార్యాలు చేస్తున్నాడు, ఇలా గుడ్డి వాళ్ళకి కన్ను కళ్ళీయడము, లేదా కుంటి వారికి కాళ్ళు నడవడానికి ఇవ్వడము, లేదా అనారోగ్యం ఉన్న వాళ్ళకి స్వస్థత చేయడం, ఇలాంటి ఎన్నో కార్యాలు చేస్తున్నాడు. మరి పక్క ప్రదేశాలన్నింటిలో కూడా వ్యాపించిందండి సమాచారం. దాని తర్వాత యోహాను శిష్యులు ఈ సంగతులన్నీ అతనికి
తెలియజేసిరి. యోహాను దగ్గరికి వెళ్ళి యోహాను శిష్యులు ఇవన్నీ కూడా సంగతులు తెలియజేసినప్పుడు అంతటా యోహాను తన శిష్యులలో ఇద్దరిని పిలిచి, రాబోవాడవు నీవేనా? మేము మరొకని కొరకు కనిపెట్టుకొనవలెనా అని అడుగుట వారిని ప్రభువు నొద్దకు పంపెను. సో యోహాను ఏం చేశాడంటే ఇద్దరు శిష్యుల్ని పంపించి, రాబోవాడు నీవేనా, లేదంటే మేము ఇంకొక మనుషుని గురించి వేచి చూడాలా అని అడగమని పంపించాడంట. ఆ మనుషులు అతని వద్దకు వచ్చి, ప్రభువా, రాబోవాడవు నీవేనా? ఆ మనుషులు అతని వద్దకు వచ్చి, రాబోవాడవు నీవేనా, లేక మరియొకని కొరకు మేము కనిపెట్టుకొనవలెనా అని అతనిని అడుగుటకు బాప్తిసం ఇచ్చి యోహాను మమ్మను నీ వద్దకు పంపినని చెప్పిరి. సో బాప్తిసం ఇచ్చి యోహాను మమ్మల్ని మీ దగ్గర పంపించారు తండ్రి, మీరేనా మరి రాబోవాడు, లేదా మేము ఇంకొకరి గురించి వెయిట్ చేయాలనగానే ప్రభు ఏం సెలవు ఇచ్చాడంటే చెప్పిరి. దాని తర్వాత ప్రభు ఆ సమయంలోనే, ఆ గడియలోనే, అంటే వాళ్ళు అడిగిన ఆ సమయంలోనే ప్రభు ఏం చేశాడంట, ఆ గడియలోనే ఆయన రోగములను, బాధలను, అపవిత్రాత్మలను గల ఆ బాధలను, అపవిత్రాత్మలు గల అనేకులను స్వస్థపరిచి చాలామంది గుడ్డివారికి చూపు దయచేసెను. అప్పుడు ఆయన, మీరు వెళ్ళి కన్నవాటిని విన్నవాటిని యోహానుకు తెలుపుడి. సో అప్పుడు ప్రభు ఏమన్నాడంటే, మీరు ఏమైతే విన్నారో, ఏమైతే చూసారో, కన్నవాటిని అంటే కన్నులారా ఏమైతే చూసారో, ఏమైతే విన్నారో అవన్నీ కూడా యోహానుకు తెలపండి. అంటే ఏం తెలపాలి? అప్పటికప్పుడే వాళ్ళు క్వశ్చన్ అడిగారు, ప్రభువా, రాబోవాడు మీరేనా, మరి ఒకరి గురించి మేము వేచి చూడాలని అడిగినప్పుడు అప్పటికప్పుడు ప్రభు గుడ్డి వాళ్ళకి కన్ను తెప్పియడము, రోగులకు స్వస్థపరచడము, కుంటి వాళ్ళని బాధలు ఉన్న వాళ్ళని బాధలు లేకుండా చేయడము, అలా దేవుడు రోగంలో ఉన్న వారికి రోగం తగ్గించడము, అపవిత్రాత్మలు గల వారిని మరి మంచి ఆత్మల్ని అన్నింటిని ఎల్లగొట్టి మంచి చేయడము, రోగములు ఉన్నవారికి రోగాలన్నీ పోగొట్టడం, బాధలు ఉన్నవారికి బాధలు తీసడం, గుడ్డి వారికి కన్నులు చేయ, అన్ని కార్యాలు వాళ్ళు చూసి ప్రభు ఏమన్నాడంటే, విన్నవాటిని వెళ్ళి యోహానుకు తెలియజేయండి అని చెప్పాడు. అంటే ప్రభు ఏమంటారంటే, మీరు ఏదైతే చూశారో, ఏదైతే మరి విన్నారో అవన్నీ కూడా యోహానుకు తెలపండి అని ప్రభు సెలవిచ్చాడు. అంటే మనం ఇక్కడ వ్యాచనాల నుంచి ఏం నేర్చుకుంటామంటే, ప్రభు అనేది ప్రవక్త కాదు, యేసు ప్రభు అనేది ప్రవక్త కాదు, ప్రభు దేవుడే. యేసు ప్రభు అనేది దేవుడే, మన లోకరక్షకుడు. మన భూలోకంలోనికి మన పాప క్షమాపణ గురించి, మనం చేసిన పాపాల గురించి ఆయన సిలువలో మరణం పొందాడు, మనందరికి తెలుసండి. మరి ప్రభు మరి యోహాను వచ్చిన తర్వాత యోహాను దారి సరళం చేస్తాడు, మీకు తెలుసు. యోహాను బాప్తిసం ఇస్తూ ఉంటాడు అందరికీ. తర్వాత యేసుప్రభు వస్తే యేసుప్రభు కూడా యోహాన్ ద్వారా బాప్తిసం ఇవ్వబడుతుంది. అది రాయబడి ఉన్నది కాబట్టి, జరగాలి కాబట్టి జరిగింది. తర్వాత యోహాన్ని చెరసాలలో పెడతారు మరి ఆ రాజు. మరి దాని తర్వాత మనకు తెలిసిన ఈ స్టోరీలన్నీ కూడా మనం గమనించుకున్నట్లయితే, వచనాలు గమనించుకున్నట్లయితే, రాబోవాడు నీవేనని అడిగితే ప్రభు ఏమనంటే, అవును, మీరు ఈ కార్యాలు చూస్తున్నారు, వింటున్నారు కాబట్టి నేనే రాబోవాడను, నేనే మిమ్మల్ని కాపాడుటకు ఈ భూలోకంలోకి వచ్చానని ప్రభు వారందరికీ చెప్పాడు, వెళ్ళి యోహానుకు చెప్పమని. సో మనం ఈ వచనాల నుంచి ఏం చేసుకోవాలంటే, మనం ప్రభువునే సొంత రక్షకుడు కూడా అంగీకరించాలి. ప్రభువే మన లోక రక్షకుడు, సొంత రక్షకుడు, మన దేవుడు యెహోవా జీసస్ క్రైస్ట్, పరలోకమందున మన తండ్రి. సో ఆయననే మనల్ని ధ్యానించుకోవాలి, ఆయన పట్లనే మనం భయభక్తులు కలిగి జీవిస్తాం. మరి ఈ వాక్యం దేవుడు దీవించును గాక. మనం ప్రార్థన చేసుకున్నాం. పరలోకమందున మన తండ్రి, ఇక మన లెక్కలేని వందనాలు, స్తుతులు, స్తోత్రాలైనా మరి వచనాల ద్వారా లూకా సువార్త 7వ అధ్యాయం 16 నుంచి 22 వరకు చూసాం తండ్రి. ఆ వచనాలు ఏం నేర్చుకోవాలో మీరే మాకు సహాయం తెచ్చి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. మరి రాబోవాడు నీవేనా అని అడిగినప్పుడు నాయన తండ్రి మీరు చెప్పారు, మరి చూసినది విన్నది మీరే గ్రహించుకుని వెళ్ళండి అని చెప్పారు. మరి చూసింది గ్రహింది చూస్తే నాయన మీరు కనులారా మేము చూసాము, మేము విన్నాం తండ్రి, ఎన్నో అద్భుత కార్యాలు మీరు చేసినాయి చూసాము కూడా తండ్రి, మా జీవితాల్లో జరిగినాయి. ఆ విషయానికి మీకే వందనాలు తండ్రి ప్రభా. మరి వేరొక దేవుడిని మేము నమ్మాం తండ్రి, ఇంకా మీరే మాకు లోకరక్షకుడు, మీరే నా మరి జోషువ చెప్పినట్టు, యెహోషువ నేను నా ఇంటి వారు యేసునే సేవించేదమన్నట్టు, మరి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క బిడ్డ, ఆన్లైన్లో చూసే ప్రతి ఒక్క బిడ్డ మిమ్మల్ని సేవించి కృపణించ కోరుకుంటూ నాయన ఈ వారమంతట్లో తోడున్నది మీకే వందనాలు తెలుపుతూ, ఈ కొత్త వారమంతట్లో నాయన మీరే తోడుండి సహాయం తెచ్చమని, ఎటువంటి చోటం చూసినా తట్టుకునే శక్తిని తెచ్చమని కోరుకుంటూ, మరి మీకే మహిమ ఘనత చెల్లించుకుంటూ చిన్న ప్రార్థన నజరేయుడైన యేసునామమున నడిపెట్టుకుంటాం తండ్రి, ఆమేన్. మరి ఈరోజు మొదటి ఆదివారం అండి. మరి అందరు కూడా మరి ప్రార్థించుకుని మరి ముందుకి సాగాలని, కొత్త నెల మొదటి ఆదివారం రోజున మరి మీ అందరికీ ప్రభు దీవెనలు మెండుగా ఉండును కాక అని కోరుకుంటూ, మీ అందరికీ థ్యాంక్ యూ అండ్ హ్యావ్ ఎ గ్రేట్ డే. థ్యాంక్ యూ.